అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు యూట్యూబ్‌లో ఇలాంటివి సక్సెస్‌ఫుల్ చూసేవాళ్ళం. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాం. చాలా హ్యాపీ. సో, అందరికీ అంటూ ఉంటారు ఎవ్రీ శుక్రవారం రాతలు మారుతాయని. మా అందరికీ గురువారం రాత్రి నుంచి మారడం మొదలయ్యాయి. చాలా హ్యాపీగా ఉందండి. సో, ముందుగా అంటే మాకు ఓటీటీలో సక్సెస్‌లు కంటిన్యూస్‌గా వస్తున్నప్పుడు కూడా అందరూ ఓటీటీలో చూసాం చాలా బాగుందని చెప్పడానికి చాలా టైం పట్టేది. ఒక 1 వీకో 10 డేసో. బట్ ఇది కొత్తగా ఉంది. చాలామంది ఫోన్‌లు చేసి షో ఫుల్ అంటున్నారు. అన్న ఇక్కడ షో లేదంటున్నారు. లేకపోతే అక్కడ షో ఇచ్చేయండి మా ఫ్యామిలీకి టికెట్స్ కావాలంటున్నారు. సో దిస్ ఇస్ సరియల్ ఫీలింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ ఆడియన్స్ ఫర్ దిస్. అండ్ బిఫోర్ దట్ 2008 లో నచ్చావులే రిలీజ్ అయిందండి ఈటీవీ నుంచి, ఉషా కిరణ్ నుంచి. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 17 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈటీవీ నుంచి వచ్చిన ఒక థియేట్రికల్ ఫిలిం లిటిల్ హార్ట్స్. సో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడం చాలా హ్యాపీగా ఉంది. దానికి ముందుగా థ్యాంక్స్ టు బన్నివాస్ గారు, వంశీనందిపాటి గారు. ఎందుకంటే అతిశయోక్తి కాదండి. ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే పనిచేస్తారో, ఒక అలా వైకుంఠపురం లాంటి సినిమాకి ఎలా పనిచేస్తారో, వాళ్ళు అదే ఎఫర్ట్ ఈ సినిమాలో పెట్టారు ఇవాళ ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి. సో ఎలా అంటే నేను ఇంత సినిమాలో బ్రహ్మానందం గారు ఫోన్ చేసి ఏంట్రా టాక్ అని అడుగుతుంటారు కదా, అలా మేము చాలా విసిగిచ్చాం 2 డేస్గా. సరే ఏంటి సార్ అక్కడ టాక్ ఏంటి ఇక్కడ టాక్ ఏంటి అని. సో ఓవరాల్గా అందరూ 100 డేస్ అంటున్నారు, సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 డేస్ అంటున్నారు. జోక్స్ అపార్ట్, దిస్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇన్ స్మాల్ ఫిల్మ్స్ అండి. రీజన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఇందులో పెద్ద ఫైట్లు లేవు, పెద్ద గ్రాఫిక్స్ లేవు, పెద్ద పెద్ద పాటలు లేవు, చిన్న హృదయం ఉంది. అదే లిటిల్ హార్ట్. ఆ లిటిల్ హార్ట్ ఇవాళ అందరికి కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మౌలి, అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ శివాని, అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మార్తన్. సో ఇట్ ఈస్ లైక్ హోమ్ కమింగ్ అగైన్. అండ్ మార్తా అండ్ ఈటీవీ నుంచి లాంచ్ అవబోతున్న 17th న్యూ డైరెక్టర్. అండ్ మా ఆదిత్య ఈటీవీ నుంచి లాంచ్ అవబోతున్న 5th డెబ్యూ ప్రొడ్యూసర్. సో ఇలా అందరూ కలిసి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్గా ఏంటంటే, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైన ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా మీకు నచ్చుతుంది. అండ్ ఒకవేళ ఈ సినిమా బాగుందని తెలిసిన థియేటర్కి వెళ్ళకపోతే మీ మీద ఒట్టే. థ్యాంక్ యూ.